ఈరోజు నేను చెప్పబోతున్న కథ రొటేటియా రాజ్యంలో రహస్యం. ఆ కింగ్డమ్లో అందరూ రొటేట్ అవ్వడానికి ఇష్టపడుతూ ఉండేవారు. ఆ రాజ్యంలో చాలా తెలివైన ఒక సార్ స్టూడెంట్స్కి లెసన్స్ చెప్తూ ఉండేవారు. అతని పేరే సర్ స్పిన్వెల్. సర్ స్పిన్వెల్ పిల్లలందరినీ పార్క్కి తీసుకెళ్లారు. ఆ పార్క్లో ఒక మేరీగో గ్రౌండ్ చూపించి ఇద్దరు పిల్లల్ని, రవి, లీనా అనే ఇద్దరు పిల్లల్ని ఆ మేరీగో గ్రౌండ్ ఎక్కించారు. లీనాని మేరీగో గ్రౌండ్ సెంటర్లో, అలానే రవిని మేరీగో గ్రౌండ్ ఎడ్జెస్లో నుంచోబెట్టారు. అది రొటేట్ చేయడం స్టార్ట్ చేశారు. అది మెల్లమెల్లగా స్పీడ్ అవుతూ ఉన్నప్పుడు రవి, సార్ నేను పడిపోతున్నాను, నాకు భయం వేస్తుంది అని చెప్పి గట్టిగా అరిచాడు. వెంటనే సార్ దాన్ని స్టాప్, చాలా భయం వేసింది సార్, నన్ను చివరిలో ఎందుకు నుంచోబెట్టారు, నాకు చాలా భయం వేసింది, చాలా ఫాస్ట్గా తిరిగినట్టుగా అనిపించింది అని చెప్పి అడగగానే ఆ సార్ ఒక స్టిక్ తీసుకొని ఇసుక మీద రాయడం మొదలుపెట్టారు. ఇప్పుడు నువ్వు ఎక్స్పీరియన్స్ చేసింది యాంగులర్ వెలాసిటీ. అంటే ఎప్పుడైతే నువ్వు రొటేషన్ చేసావో అప్పుడు కొంత యాంగిల్తో రొటేట్ అవ్వడం స్టార్ట్ అవుతుంది బాడీ. దాన్నే తీటా అంటాము. కొంత టైంలో కూడా రొటేట్ అవుతుంది, దాన్నే టీ అంటాము. సో యాంగులర్ వెలాసిటీ ఒమేగా ఈజ్ ఈక్వల్ టు తీటా బై టీ. మరి లీనా కూడా యాంగులర్ వెలాసిటీని ఎక్స్పీరియన్స్ చేసిందా సార్ అని అడుగుతాడు. లేదు, లీనా ఎక్కువగా భయపడలేదు. చూసావా ఎందుకని? తను ఎక్స్పీరియన్స్ చేసింది లీనియర్ వెలాసిటీ. లీనియర్ వెలాసిటీ అంటే ఇట్ ఎక్స్పీరియన్సెస్ హౌ ఫార్ యు ఆర్ ఫ్రమ్ సెంటర్. సెంటర్ నుంచి ఎంత దూరం ఉన్నావు అనే దాని మీద డిపెండ్ అవుతుంది. నువ్వు సెంటర్ నుంచి ఎక్కువ దూరంలో ఉన్నావు, నువ్వు యాంగులర్ వెలాసిటీ ఎక్స్పీరియన్స్ చేశావు. లీనా సెంటర్కి కొంచెం దగ్గరగా ఉంది, తను లీనియర్ వెలాసిటీ ఎక్స్పీరియన్స్ చేసింది. లీనియర్ వెలాసిటీని వీతో రిప్రజెంట్ చేస్తాము. v ఈజ్ ఈక్వల్ టు ఆర్ ఒమేగా అండ్ యాంగులర్ వెలాసిటీని ఒమేగాతో రిప్రజెంట్ చేస్తాము. ఒమేగా ఈజ్ ఈక్వల్ టు థీటా బై టీ. మోరల్ ఆఫ్ ద స్టోరీ: యాంగులర్ వెలాసిటీ ఈజ్ ఏ స్పీడ్ ఆఫ్ టర్నింగ్, నాట్ ద స్పీడ్ ఆఫ్ ట్రావెలింగ్. అంటే యాంగులర్ వెలాసిటీ అనేది ఎంత స్పీడ్తో టర్న్ అవుతున్నాం అనే దాని మీద ఆధారపడుతుంది, ఎంత స్పీడ్తో ట్రావెల్ అవుతున్నాం అనే దాని మీద ఆధారపడదు. థ్యాంక్ యూ.